అయినా అమ్మవారి దర్శనం అయ్యాక కిందకైతే వచ్చేసాము. కిందన ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయి. మార్నింగ్ 3కి లెగిసిపోయాం కదా! పిల్లలకి పాపం చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇడ్లీ, దోస అయితే ఆర్డర్ ఇచ్చాం. మధ్యాహ్నం మాకు 2 గంటలకు ట్రైన్ ఉంది. కానీ ట్రైన్‌లో లోకల్‌లో కాబట్టి ముడిమిచ్చర్ తప్ప ఇంకేం రాదు తిందామన్నా సరే. సో, అందుకనే కడుపు నిండా టిఫిన్ అయితే చేసేద్దాం అని టిఫిన్ అయితే చేసేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అవుతుంది. అంత బేగి ఎళ్ళడం ఇష్టం లేక టిఫిన్ చేశాక పిల్లల కోసం అని చాట్ తీసుకున్నాను. ఫ్రూట్ చాట్ నాకు 30 రూపీస్ ప్లేట్ పడ్డది. వర్త్ అని చెప్పాలండి. ఇందులో ఖర్జూరం ముక్క, చెర్రీ, మెయిన్‌లీ మన మావు తాండ్రి కూడా వేశారు. చాలా బావుంది. 30 రూపీస్‌కి ఇంత రావడం ఎక్కువేనే. స్టేషన్‌కైతే వచ్చేసాం. పిల్లల కోసం ఐస్ క్రీమ్ తీసుకున్నాను. బండిలో జాల్ముడి చూసారా? జాల్ముడిలో దుంపలు కూడా వేస్తున్నారండి. బెంగాల్‌లో ఏ డిష్‌లో అయినా ఆలుగడ్డ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను, మా అమ్మ చెరో ప్లేట్ కచ్చా చెనా అయితే తీసుకున్నాం. వీడియో నచ్చితే ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్.